అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ క్యాబేజీని కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి అల్లం పేస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను సాల్ట్. కొంచెం ధనియా పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసి అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయితేనే బాల్స్ అనేది మంచిగా వస్తాయి. మనం వాటర్ పోయిన అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాబేజీలో వాటర్ పోయిన అవసరం లేదు. మనం మిక్స్ చేస్తున్నప్పుడే చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిందో. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము. మరీ పెద్దగా చేయని అవసరం లేదు, చిన్నగా చేస్తే చాలు. మీలో ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇంత చిన్న చిన్న బాల్స్ అయితే ఓకే, ఎందుకంటే లోపల వరకు వేగాలి కాబట్టి కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతుంది, మరీ పెద్ద అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం బాయిలింగ్ సరిపోయే ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయింది. మనం ముందుగా చేసేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అనేది వేసేసుకుందాము. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే మంచూరియా బాల్స్ అనేది హైలో పెడితే పైనే ఉడుకుతాయి, లోలో పెట్టామనుకో లోపల వరకు ఉడుకుతాయి బాల్స్ అనేది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. బాల్స్ అనేవి అన్నీ వేసేసి మంచిగా ఉడికించుకోండి. బాల్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. సెకండ్ రౌండ్ కూడా ఇలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వేగితే చాలు. మరీ బ్లాక్ అయితే తినడానికి టేస్ట్ అనేది బాగోదు. మనం ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి కొన్ని వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకుందాము. నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ పోసి కొంచెం గ్రేవీ టెక్స్చర్లో కలుపుకుందాము. చూసారా, ఇంత అయితే వస్తే చాలు. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకుందాము. వెల్లిపాయ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వెల్లిపాయ అనేది తొందరగా వేగిపోతుంది, కొద్దిసేపు వేయించుకుందాము.
ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రౌండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. నేనైతే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసి మంచిగా వేయించుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ టమాటా సాస్ వేసుకుందాము. టమాటా సాస్ వేసుకొని ఒకసారి మొత్తం అన్ని మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని వన్ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకుందాము. వెనిగర్ వేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేసేసుకోవాలి. వన్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇది మంచిగా వేగాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసాక కొంచెం గ్రేవీ అనేది థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకుంటే గ్రేవీ అనేది లూజ్ అవుతుంది. ఈ కన్సిస్టెంటీ ఉంటే చాలు గ్రేవీ అనేది. చూసారా, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మంచూరియా బాల్స్ అనేవి వేసేసుకుందాం. మంచూరియా బాల్స్ అన్నీ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఎందుకంటే టమాటా సాస్ అన్నీ మిక్స్ అవ్వాలి కదా. ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందాము. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము.
మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. మన టేస్టీ స్ట్రీట్ స్టైల్ మంచూరియా రెడీ. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. మీరు ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని, డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. Please do subscribe my channel. Thank you for watching.